ఆచారాలు పద్ధతులు పరలోక రాజ్యం తీసుకుపోవు. ఆచారాలు పద్ధతులు కుటుంబాలను, పద్ధతులు సంసారాన్ని కట్టవు. ఏది కడుతుంది? దేవుని వాక్యం. పద్ధతులు ఏం పద్ధతులు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి పద్ధతులు? బైబిల్ దగ్గర నుంచి వచ్చినాయి పద్ధతులు. ఫూలిష్ పీపుల్. అందుకే ఇంతకుముందు చదివిన చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ ఏడనో ఉన్నాడు కానీ హృదయంలో లేడు. ఆలోచన చేయండి. కాబట్టి ప్రభువా, నేను ఎంత ఎంత అల్పమైన వాడిని. ఇది అల్పమైన జీవితం ఇది. కాబట్టి ఈ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఏం చేయాలి? ప్రభు కొరకు జీవించాలి. ఎంతోమంది మనకన్నా ముందు చనిపోయినారు, మనం పోలేదు, ఉన్నాం భూమి మీద. ఏం చేయాలి మనం? ప్రభు నామ మహిమార్థమే బ్రతకాలి. తెచ్చి ఆ పరలోక రాజ్యం కొరకు నేను దీన్ని వదులుకున్నాను. చాలా వద్దు, నాకు ఈ లోకం వద్దు. నాకు ప్రభు కావాలి, ఆయన వాక్యం కావాలి, ఆయన ప్రజల సాహసం కావాలి, ఆయన పరిశుద్ధాత్మ కావాలి. ఇవి స్థిరంగా ఉండేటివి. ఇవన్నీ అత్త, మామ, కోడలు, బిడ్డే, కొడుకు వీళ్ళంతా స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు స్థిరంగా ఉండేది వాక్యం. ఎన్ని తరాలు తరిగిపోయినా ఈ వాక్యం స్థిరంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు కూడా స్థిరంగా ఉంటాడు. కాబట్టి దాన్ని కోరుకో. అది కావాలని అడుగు. ఏదేదో కావాలని అడుగుతున్నావు, అవన్నీ పోతాయి. నీకేం కావాలనో దేవుడికి పక్కా తెలుసు. ఏమని? నీకు ఏమి ఇవ్వాలో కూడా దేవునికి పక్కా తెలుసు. కాబట్టి ప్రభువా, నేను అల్పమైన వాడిని, నాది ఊపిరి, నన్ను జ్ఞాపకం చేసుకో అని బలలో పాలు పొందు. మంచి మనస్సాక్షితో నువ్వు ఉన్నావంటే దేవునికి ఏదైనా మహిమ కలగాలి. నువ్వు ఉన్నావంటే దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. నువ్వు ఉన్నావంటే ఒక ఆత్మను సంపాదించాలి, మందిరం కొరకు ప్రయాసపడాలి, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలి, దేవుని ఖ్యాతి కొరకు బ్రతకాలి. ఎందుకు నువ్వు ఉన్నది? దేవుని మహిమ కొరకు. బబులోను దేశంలో, అన్య దేశంలో షద్రక్, మిషక్, అబేద్నగో దేవుని మహిమ కొరకే. దానియేలు దేవుని మహిమ కొరకే. అన్య దేశంలో యోసేపు దేవుని మహిమ కొరకే, దేవుని ఖ్యాతి కొరకే. దేవుడు ఉన్నాడని రుజువుపరచడానికే ఆ శరీరాలు. మరి నీది, మరి నాది? ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక.